వెల్కమ్ టు జయభరస్థాన. జరిగిన సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు 2 రోజులు అయింది. ఇది 3వ రోజు జరిగింది సంఘటన జరిగి. ఇప్పటికి కూడా దాన్ని ప్రచారం చేసుకోవడంలో, సెంటిమెంట్ వాడుకోవడంలో వైసీపీ ఏ విధంగా ప్రవర్తిస్తుంది, దానికి ఎదురుదాడి చేస్తున్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా పరిశీలిస్తుంది, అసలు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ విషయంలో ప్రజలు ఎంతవరకు ఆలోచించాలి. ఒకసారి నిశ్చితంగా ఆలోచిస్తే గత 2 రోజులు బట్టి సాక్షి పేపర్లో జగన్ గారిని చంపేయడానికి రక్తం కళ్ళ చూశారు, ఎయిర్ గన్ ఉపయోగించారు, రాయితో కొట్టారని ముందన్నారు, తర్వాత ఎయిర్ గన్ అన్నారు. వివేకానంద రెడ్డి గారి విషయంలో కూడా అలాగే ఫస్ట్ గుండుపోటు అన్నారు, తర్వాత గొడ్డల పోటు అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఒకసారి నిశ్చితంగా పరిశీలించండి. విశాఖపట్నంలో కోడికత్తి సీను, ఆ సీను విషయంలో కూడా అది ఎంత దారుణంగా జరిగిందో అందరికీ తెలిసిన విషయాలే. ఇవన్నీ పక్కన పెడితే వాస్తవాలు ఎన్నో కొన్ని మనం మాట్లాడుకుంటే జనరల్గా ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనని ఇమ్మీడియట్లీ చర్య తీసుకుని చర్యలో ఆ జరిగిన సంఘటనలో ఉన్నటువంటి లోపాలేంటి, కుట్ర కోణాలేంటి బయటికి తీసుకురాగలిగే సత్తా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఉంది. అంటే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ప్రతిపక్షాల మీద ఉపయోగించారనుకో, అది వేరే విషయం అనుకోండి. కానీ ఆ సత్తా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. జరిగి 2 రోజులైన ఇప్పటికి కూడా కుట్ర కోణం బయటికి రాలేదు. అసలు ఏ పక్క నుంచి రాయి వచ్చి తగిలింది రాయి అంటే చేయించుకొని కొడతాడు కదా, దాని ల్యాబ్ టెస్టులు చెప్తే దాని మీద ఉంటాయి కదా ఆ ముద్రలు అవిని. ఒక సీఎం స్థాయి వ్యక్తిని దాడి చేస్తే ఆ క్లూస్ టీం తీసుకెళ్ళి అవన్నీ చేయాలి కదా. ఏదో చేస్తున్నాం, ఇప్పుడు కూడా సరైనటువంటి సమాచారం రాలేదు. వచ్చినా దాన్ని దాచిపెట్టేసి, మీరు ఒకటి గమనించండి, ఇక్కడ వచ్చినా దాన్ని దాచిపెట్టి వైసీపీ సెంటిమెంట్గా వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది మాత్రం క్లియర్ కట్. ఇప్పటికి కూడా రోజా, కోడలని మొత్తం బయట ఏదైనా గొడవ జరిగినప్పుడు ఒక పెద్దోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు, ఆ లోళ్ళు వెళ్ళి అవతలను కొడుతున్నారు, కొట్టు అంటుంది. యువతలకి కొడతా ఇంకా కొట్టకర్లేదు, యువతలు వెళ్ళి కూడా అయినా పర్లేదు, కానీ కొట్టాడు అనుకోండి ఇంకా ఆవిడ చూడండి, అయ్యి బాబోయ్ 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 చంపేశాడు, పెద్ద పెద్ద కేకలు అడవాడి రోడ్డు మీద పడిపోయి దుర్లెత్తుంటుంది. అక్కడ జరిగేది ఏముండదు. ఏం కొట్టేశారు అమ్మ మా వాళ్ళు, ఇలాగెళ్ళి గిండితులే కాడ ఆవిడైపోయి మళ్ళీ చెప్తుంది. ఆవేదన ఉంది ప్రస్తుతానికి. వైసీపీ పార్టీ యొక్క విధానం సేమ్. బయటకు వచ్చేసారు, జగన్మోహన్ రెడ్డి చంపేయాలనుకున్న రాజ్యం అంటే సెంటిమెంట్ వాడుకొని. మళ్ళీ ఇంకో విషయం చెప్పిన, ఇందులో కొంతమంది తయారయ్యారు. మళ్ళీ ఐపెక్ టీం ఈపీడెంట్లీ గ్రామాల్లోకి వెళ్ళిపోయారు. ఏంటి, జగన్ గారి మీద రాయి దాడి జరిగింది, మీ ఉద్దేశం ఏంటి, మీరేమనుకుంటున్నారు, ఇది కుట్ర అనుకుంటున్నారా, దెబ్బ కొట్టించుకున్నాడు అనుకుంటున్నారా? సర్వేలు అంటే ప్రజల నుంచి ఏ విధంగా ఉన్న స్పందన, మనం చేసినటువంటి ఈ విధానం, జగన్మోహన్ రెడ్డి గారి నుండి తగిలినటువంటి దెబ్బ పార్టీకి మైలేజ్ వస్తుందా లేదా, ఈ ప్రచారం మళ్ళీ మొదలైపోయింది. చాలామంది ఫోన్లు చేయడం, గ్రామాల్లో కానీ సిటీలో కానీ వెళ్ళి మీరేమనుకుంటున్నారు ఇలా దెబ్బ జరగడం వల్ల ప్రజల్ని ఎంత ఇపిల్ చేస్తున్నారండి ఈ రాజకీయ నాయకులు. సరైన నాయకుడు, పరిపాలించే నాయకుడు, రాష్ట్రం సుభిక్షంగా ఉండే నాయకుడు కావాలి తప్ప ఇలాగా బాహుబలి సినిమా సెట్టింగ్లు ఆడావుళ్ళు చేసేవాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరం లేదు. నేను అదే అనుకుంటున్నాను వాస్తవంగా. ఇందులో కుట్రకోణం ఏముందన్నది ప్రజలు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కోడికత్తి విషయంలో అలాగే, కోడికత్తి సీన్ విషయంలో ఆ శ్రీను 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అతని జీవితం 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది వీళ్ళ సెంటిమెంట్కి, వీళ్ళు వాడుకునే సెంటిమెంట్కి. ఇప్పుడు మళ్ళీ ఎవరిని బలి చేస్తారో వాస్తవాలు గమనించండి ప్రజలారా, అంతే, ఇంకంతకన్నా ఏం కాదు. జై భీమ్.